దేవుడి రాజ్యానికి వెళ్ళాలంటే మనం చూసుకున్నాం. మరి ఆయన తగినట్టుగా నడవాలని, ఆయన తగినట్టుగా నడవాలంటే ఆయనతో ఉండాలని విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలి. పాపమును చెడును విడిచిపెట్టాలి. అవి చూస్తూ విన్యాసం చెబుతూ చంపుతావా చంపు, లేకపోతే దీన్ని చంపుతుంది. మరి ఏంటంటే జగడము, కలహము అనే మాటలు చూస్తున్నాం. ఈ కలహము తీసివేసుకుంటే నీకు మంచిది, లేకపోతే ఆ కలహమే నేనేం చేస్తుంది, చంపేస్తుంది అని మనం చూస్తున్నాం. ఈ కలహాన్ని రావడానికి కారణాలు చెప్పాను. ఒకటి పోయిదా తగాదు రావడానికి పద, రెండోది అతి మూర్ఖత్వం, అదే కోపోద్రేకం, రెండోది కోపోద్రేకం, మూడోది మూర్ఖ స్వభావం, నాలుగోది గర్వమే చెప్తున్నాను. ఈ గర్వం ద్వారా నష్టాలు చూసుకుంటూ గర్వము ఆ ఉజ్జియాని రాజైలు కూడా చేసేసింది. చెడిపోయేటట్టు స్థిరపడిన తర్వాత ఉజ్జియా గర్వించి చెడిపోయిను. నేను గర్వం చెడగొడుతుంది. ఎంత చెడగొట్టిందంటే దైవజనులు, నేను రెండో భాగంలో వివరించా కానీ మీకు మొదటి భాగంలో ఒక మాట చదివి వదిలిపెట్టాను. అది ఇప్పుడు పైపని చెప్తాను. కాబట్టి గర్వించి ఏం చేశాడంటే యాజకులు చేయాల్సిన పని, ఆ ధూపం వేసే పని, దేవునికి ధూపం వేసే పని యాజకుల పని. నేను ఆ ఉపవాస ప్రార్థనలో కూడా చూసాం. మరి ధూపం వేయాల్సిన పని సమయంది, కానీ ఎవరు చేశారు? సౌలు చేశాడు. ఎందుకు చేసావయ్యా అంటే నీవు లేటు రావడం వల్ల నేను చేసా తప్పు నీదా. అయితే ఇప్పుడు ధూపం వేసే పని యాజకులది, అయితే ఎవరు చేశారు? రాజు చేస్తున్నాడు. అప్పుడు దైవజనులు అన్నారు, అయ్యా ఇది నీ పని కాదు, నువ్వు పక్కకు వెళ్ళిపోయా అన్నాడు. అంటే ఏరా నేను రాజుని, నేను పెడితే మీరు బతుకుతున్నారు, అందువల్ల మీకు ఎంత ధైర్యం మీకని ఒక్కసారి రౌద్రుడు అయ్యాడు. పాపం చూపాడు ఎవరి మీద? యాజకుల మీద. యాజకుల మీద వాళ్ళు ఏం చేయలేక మరి వాళ్ళు ఏం చేస్తారు? ఈ రాజు కోపడితే అంతే చూస్తున్నారట. ఇది చూడటంతోనే నొసటే వచ్చింది, కుష్టి వచ్చేసింది. సరే రాగానే తనకి తెలిసిందా తెలియలేదా? చదువుతాం రెండవ తొందరగా యోగా చదవండి, చెప్పాల్సిన చేయాలని కనుక త్వరగా చదవండి. 20వ వచనం, యెహోవా తను మొత్తినని ఏలిగి బయటికి వెళ్ళుటకు తాను బయటికి వెళ్ళటానికి తోడ్పడ్డాడే కానీ మనసు మార్చుకోవడానికి త్వరపడలేదు. కాబట్టి దేవుడు తన యాజకుల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఎరిగి మనసు మార్చుకుంటే బాగుండేది. కానీ తను ఎరిగాడు కానీ దేవుడే మొత్తాడు, దేవుడే నన్ను మొత్తాడు, దేవుడే నాకు ఈ కుష్టు అనుమతించాడు అని ఎరిగాడు కానీ మనసు మార్చుకోలేకపోయాడు. కాబట్టి ఇక్కడ కూడా అయితే ఆ పరిస్థితిని బట్టి అంతే వెళ్ళిపోయాడు. తన గర్వం ద్వారా తను ఏమైపోయాడు? చనిపోయాడు. దేవుడు మందిరంలోకి ప్రవేశించలేకపోయాడు. ఇది పోయిన వారం చూసి నెక్స్ట్ గర్వం ద్వారా ఏం జరుగుతుందో తొందరగా 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 28. గర్విష్ఠులకు విరోధునై వారిని అణిచివేసేదవు. గర్విష్ఠులకు దేవుడు ఎట్లుంటాడంట? అమ్మా నీవేనా నేనేనా గర్వంగా ఉంటే, గర్వంగా మన జీవితాల్లో కలిగి ఉంటే దేవుడు మనకి ఎట్లుంటాడంట? దేవుడే మనకి విరోధం ఉంటే మనకి మిత్రుడు ఎవరు? ఒక మాట, దేవుడే మనం ఎడబాస్తే మనకి ఎవరు సహాయం చేస్తారు? ఎవరన్నా ఈ మాట బైబిల్లో నోరుకొచ్చి వదిలు. సమూయేలు ప్రవక్త అంటాడు సౌలుతో, ఎందుకయ్యా నాకు సహాయం చేయమని అనుకోవడతావు? నేను ప్రవక్తనైనా, నేను సామాన్యుడు, నేను చనిపోయిన తర్వాత పిలుస్తాడు అని ఎవరిని? సమూయేలుని. బయటకు వచ్చిన తర్వాత ఏందయ్యా అంటే నాకు సహాయం చేయ, దేవుడే నేను ఎడబాల్చిన తర్వాత నేనేమి చేయగలను. ఇది సౌలు. ఇంకొకసారి ఎవరు? సంసోను కూడా దేవుడు ఎడబాల్చిన తర్వాత ఎగిరాడు కానీ ఏమీ లేదు. కాబట్టి దేవుడు మనకి విరోధం అయిపోతే, మనుషులు విరోధి అయితే పర్వాలేదు కానీ దేవుడు విరోధి అయితే మనం తట్టుకోలేదు. బైబిల్లో దేవుడే మన పక్షం ఉండగా విరోధేవుడు, దేవుడే మనకి విరోధం అయ్యుండగా మన పక్షాన్ని నిలిచే దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన పక్షాన ఉండాలి కానీ మనకి దేవుడు విరోధంగా ఎప్పుడు విరోధంగా ఉంటాడు? దేవుడు గర్వం. ఎందుకు
దాని ద్వారా తీసేది మీరు కదా. కాబట్టి మనం గర్విష్ఠులు అయ్యామా, దేవుడు మనకి ఏమవుతాడు? విరోధి కొట్టాడు. బైబిల్ నెబుకద్నెజరు చూపిస్తాను. మీరు చదువుకోండి దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఈ బబులోను రాజు నెబుకద్నెజరు గర్వించాడు. అంతా కట్టిన తర్వాత అన్నాడు, నా రాజ్యం, నా కోట, నాది నాది 34 సార్లు మాట్లాడాడు. నా రాజ్యం, నా కోట, నేను రాజుని, నేనని 34 సార్లు. మీరు ఇంటి పెద్ద చదువుకోండి దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో. అంత గర్వించిన రాజుని దేవుడు విరోధి వర్తమానం చెప్పించిన తర్వాత కొంత సమయం ఇచ్చాడు. సమయం ఇచ్చినా అయ్యా సమయం ఇచ్చాడు, రుజువైందంటవా? దానియేలు గ్రంథం గొప్ప తొందరగా ఆ బుద్ధి లేని వారికి చెప్పాను, మైకులు పెట్టబాకరా బుద్ధి లేనివాడా, ప్రార్థన టైంలో ఫేస్ టు ఫోన్ చేస్తే కష్టమని ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టారని చంద్రలో చెప్పారు. ఈ ఓరలో క్యాసెట్లు పెట్టుకుంటాం, ఇక్కడ ఆరాధన జరుగుతుంది అంటే ఆ మామూలు టైం కాదు, 7:30 నుంచి ప్రార్థన చేయడం, అదే దాంట్లో పెట్టడం. మరి బుద్ధి లేని ప్రార్థన చేయండి. ఇలాంటి బుద్ధి లేని వాళ్ళు ఒక చెడగొట్టాలనే మనసు జీవితంలో ఎప్పుడు పైకి రాడు, పైకి వచ్చిన నిలబడు. ఫేస్ నేను, శాల్యం, శేఖర్ గారు కూడా ఉన్నాడు, ముగ్గురు గణించతన పెళ్లిలో సేవకులు పెళ్లికి వస్తే ఎట్లా అని పిలిచి అంటే మా పాటలు పెట్టకపోతే మా ఊరు రావాలంటే, అదే మంగళవారం శనివారాలు కాదండి ఆయన, ఆదివారం రోజు 7:30కి మాకు ప్రార్థన ఉన్నది. మైకులు పాటలు ఉట్టి పాటలు పెట్టుకుంటాం, ఎందుకు పెట్టబాకయ్యన్న. మంచిదా ఇప్పుడు చెడగొట్టాలి ఏమన్నా ఏ పాటలు క్యాన్సిల్ పెట్టి ఎందుకు చెప్పినా కూడా మూర్ఖుడు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడి మీద హఠాత్తు మరణం వస్తుంది. కాబట్టి అంటే చచ్చిపోవాలని కాదు, కానీ దేవునికి విరోధంగా నిలబడితే నిలబడే ప్రసక్తే ఉండదు. మనిషికి విరోధంగా బతకొచ్చు కానీ దేవునికి విరోధంగా. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. డిస్టర్బెన్స్ ద్వారా సెల్లో చేస్తుంటే వాక్యంలో ఒక పాట కూడా వస్తుంది. ఇనోవాడు అన్నది సరిగ్గా అర్థం కావట్లేదు అంటున్నారు. అంటే దేవుని వాక్యాన్ని పాటు చేయడమే కదా. నేను మీకు చెప్పేది మనసు మార్చమని, లేపమని కాదు, మనసు మార్చమని. అతనా మరి సాతాను దోషం నుండి ప్రేరేపిస్తున్నాడు, మనకే తెలియదు. కాబట్టి ప్రార్థన చేయండి. ఇందాక ఆరాధన చేసే టైంలో నొక్కే సేవకుడు కొడదామని మళ్ళీ ఆత్మన్నాడు, వాణ్ణి కాదు కంప్లైంట్, నాకేం నేను చూసుకుంటానన్నాడు, నాకేసి చేయకుండా. కాబట్టి దేవుని కార్యాలను ఎప్పుడు కూడా పాడు చేయాలని ఉండకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు దేవునికి విరోధంగా లేచే నెబుకద్నెజరు అయ్యి సమయం ఇచ్చాడు. ఎంత సమయం ఇచ్చాడు చదువుతామండి. నాలుగో అధ్యాయం 27. రాజా, నీ యోచన దృష్టికి అంగీకారమవును కాక, ఒకవేళ నీ పాపములు మాని నీతి న్యాయం అనుసరించి నువ్వు బాధ పెట్టిన వారి యొక్క కరుణ చూపినేలా నీ పుణ్యక్షేమం ఇక మీద నీకు చూపిన దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాడు. వర్తమానం చెప్పాడు. 28. పైన చెప్పిన దేవుడు రాజుకు నెబుకద్నెజరు సంభవించును. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోను నగరేందు సంచరించుచుండగా, చాలు ఎన్ని నెలలు ఇచ్చాడు కాదు, 12 నెలలు ఇచ్చాడు. ఎంత మంచి దేవుడు అండి. ఎన్ని నెలలు? సంవత్సరం ఇచ్చాడు అవకాశం. మార్చుకో మార్చుకో ఏమైనా మారలా. వెంటనే దేవుడు కోపం వచ్చింది. ఏమైపోయాడు చూడండి. రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి 31వ వచనం. రాజ్యం ఈ రోజు తొలగిపోయింది. 32. తమ ఎదురున్న మనుషులు నిన్ను తరుగుతారు, నువ్వు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు, పశువుల మధ్య గడ్డి మేస్తావు. ఏం వేసి ఓడిపోయాడు? ఒక రాజు కిరీటం పెట్టుకొని సింహాసనం మీద కూర్చోవలసిన రాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాజ్యం వదిలిపెట్టి అడవికి వెళ్ళిపోయాడు. అడవిలో ఏం తినిపించాడు? గడ్డి తినిపించాడు. ప్రభు ఎంత శక్తిమంతుడు చూడండి. రాజును ఏం చేయించాడు? ఎందుకని? నాది, నా రాజ్యం, నేను రాజుని, నాకు పవర్ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా సేవకుడు అతిశయపడినా వదిలిపెట్టాడు. నువ్వు అతిశయపడ్డా గర్వించినా వదిలిపెట్టాడు. ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు. జాగ్రత్త. గర్వం అనేది చాలా ప్రమాదం. మనం గర్వించామా దేవుడు మనకి ఏమైతాడు? ఈరోజు చెప్పే నేను కులాన్ని బట్టా, మతాన్ని బట్టా, అందాన్ని బట్టా, చదువును బట్టా, అంతస్తును బట్టా. కాబట్టి గర్వించకూడదు. నేను వాక్యం బాగా చెప్పగలను. గర్వించవా పాత పుట్టిన గారికి ఎవరినైనా ఒకటే, నాదేనా ఒకటే. నా వాక్యంలో మన పదం తేడా ఉండదు. గర్వించానా దేవుడు నాకు విరోధి అయిపోతాడు. నువ్వు గర్వించావా నీకు విరోధం అవుతాడు. కాబట్టి గర్వించితే
నెబుకద్నెజరు రాజుని ఎక్కడ పంపించాడు? అడవికి పోయి ఏది తినిపించాడు? గడ్డి తినిపించాడు. గోడు పెరిగి ఎక్కడ పడితే అక్కడ గడ్డి మేపుతున్నాడు. రాజుగారి భోజనం ఎక్కడుంది భాస్కర్? రాజుగారి భోజనాలు ఎక్కడుంది? నవ్వుతుంది. మళ్ళా ఒక పచ్చడి, సొంతపప్పు, రెండోది సాంబారు, మూడోది గోంగూర పచ్చడి, లేకపోతే ఇంకొక దోస ముక్కలు, ఏదో 4-5 రకాలు ఈ ఉండవు అక్కడ. అక్కడ రాజు భోజనం అంటే ఎన్ని రకాలు. బైబిల్ మొత్తంలో ఒక రాజుకున్న ఐటమ్స్ ఎవరికి లేవు. ఎవరికి? సొలొమోను ఎన్ని రకాల ఐటమ్స్ పెట్టారు. రాజు భోజనం సామాన్యం కూడా అంత గొప్ప భోజనం వాళ్ళ దగ్గర ఉంటే ఆ భోజనం తినాల్సిన రాజు ఎక్కడ పోయాడు? అడవిలో గట్టి వేసే స్థాయికి వచ్చాడు. కారణం దేవుడు విరోధయ్యాడు. ఎందుకని? గర్వించి. వర్తమానం చెప్పినప్పుడు వెంటనే దానియేలు చెప్పాడు, అయ్యా ఇట్లా జరుగుతుంది అని చెప్పిన 12 ఏళ్ళు గర్వించినా కూడా మనసు మార్చుకోలేదు. కాబట్టి గర్వించితే దేవుడు విరోధి అయిపోయాడు. యువదే కాల్సిన ప్రియమైన పిల్లలారా, దేవుడి పిల్లలారా, మీరు ఎప్పుడైనా నువ్వుగా నేను కానీ ఎక్కడ కూడా మీరు ఒకవేళ దేవుడికి తాళాలు ఇచ్చాడా, పాట పాడే తాళాలు ఇచ్చాడా, గర్వించబాకు. సువార్త చెప్పే తాళాలు ఇచ్చాడా, గర్వించబాకు. ప్రార్థన చేసే తాళాలు ఇచ్చాడా, గర్వించబాకు. స్వస్థపరిచే వరం ఇచ్చాడా? ఒకవేళ అంటారు, నేను ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత పొందుతారు. గర్వించకూడదు. నీకు ఏది ఇచ్చినా గర్వించబాకు. ప్రభా నీ కృపను బట్టానయ్యా, దేవుడు నీకు ఇచ్చాడా, ప్రభా నీకు స్తోత్రం అని. కాబట్టి గర్వించితే ఏమవుతాం? దేవుడు మనకి విరోధం అవుతాడు. అందువల్లనే గడ్డి తినిపించాడు. నెక్స్ట్ ఇంకో మాట రెడీ. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యోబు గ్రంథం 40వ అధ్యాయం. తొందరగా లేకపోతే ఇవన్నీ చూస్తే టైం అవుతుంది, కానీ లాస్ట్ మాట చదవండి. ఇర్మియా గ్రంథం, ఎందుకంటే గర్వం ఇవన్నీ చూస్తే టైం అయిపోతుంది కనుక ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17. ఆయనను మీరు నా మాట వినడలని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున. దేవుడు ఆడవిడుతున్నాడట. ఇదేంటంటే చాటు. ఎవరు చాటు చెప్పండి? ఎవరు చాటుని పెడతారు? దేవుడు దూతలు ఉంటారు. దేవదూతలు చాటుని ఎందుకు ఆడవాలా? ఆ పదం మీకు అర్థమైందంటే, ఆయనలో మీరు నా మాట వినడం లేదు కనుక మీ గర్వమును బట్టి నేను చాటును ఏడ్చెదను. మన గర్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట? డైరెక్ట్ గా కాదు, చాటు ఎందుకు ఏడుస్తున్నాడంటే, ఉదాహరణ చెప్పినా దేవదూతలు అంటారు, అయ్యా దేవదూతలు తన చేతులతో చేసుకున్నాడా? మనలను చేసుకున్నాడు. తన చేతులతో దేవదూతల్ని కలుగులు కాదని కలిగారు. దేవదూతలు చేతులను చేసినట్టు రాయబడలేదు. దేవదూతలు తన స్వరూపం అని రాయబడలేదు. అలా ముందుగా తన మట్టి తీసుకొని తనే తయారు చేసుకుని తన కోరికలు తన ఎట్టుందో అట్లే తయారు చేసుకున్నాడు మనల్ని. దేవదూతలు అట్లా కాదా? అయితే వీళ్ళు అన్నారు, అయ్యా మాకంటే నువ్వు మనుషుల్ని ఎక్కువ ప్రేమించావుగా, ఎక్కువ అలా ముందు వేసావుగా, అధికారం మొత్తం దేవదూతలకు ఇచ్చాడా, మనిషికి ఇచ్చాడా? బాగా బాల ఎవరికి ఇచ్చాడు? మనిషికే ఇచ్చాడు. మొత్తం ఏలయ్యా ఆ పేరు పెట్టమని ఆదాముకి ఇచ్చాడా, దేవదూతలకు ఇచ్చాడా? ఆదాముకే ఇచ్చాడు. ఆదాము దేవుని కుమారుడు అన్నాడా, దేవుని కుమారుడు అన్నాడు? దేవదూతలు ఆదాము దేవుని కుమారుడు. తండ్రిది ఎవరికి వస్తుంది హక్కు? కుమారుడు వస్తుంది, దేవదూతలకు రాదు. ఎంత ఆధిక్యత ఇచ్చారు. ఇప్పుడు ప్రాణం పెట్టిన దేవదూతల కోసం ప్రాణం పెట్టాడా, మనుషుల కోసం ప్రాణం పెట్టాడా? ఇప్పుడు అంటున్నారు, వీళ్ళు ఎదురు పడితే ఏది ఏడుస్తున్నావా? నీ మాట లేదు. వాడు ఏమంటాడు? నీకు అర్థం కావాలంటే నేను చెప్తాను. తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. అయ్యా ఎవరు 2 కొడుకులు అనుకునే 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకును మాత్రం ఈ కొడుకుని బాగా అలా రుజువు చూశాడు, బాగా ప్రేమించాడు, ఎంతగానో చూశాడు. అయితే
ఈ కొడుకును కొద్దిగా తక్కువగా చూశాడు అనుకోండి. ఏ కొడుకు పెద్దవాడు చిన్నవాడు తర్వాత సంగతి. ఒకడు తక్కువ చూశాడు, ఒకడు కొంచెం ఎక్కువ చూశాడు. అయితే అన్యాయం, అది పక్షపాతం, ఇద్దరు సమానం చూడాలి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. అవి చూసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు ఇంటికి పోయి అన్నం పెట్టాడు. నీకు అన్నం వినం లేదు, నీ ప్లేట్ నుండి ఇచ్చే రోడ్డు మీద వేసాడు. ఎవరిని? అంటే ఎవరు? ఏ కొడుకు? బాగా ప్రేమించే కొడుకే అది. ఇప్పుడు అవతల కొడుకు ఏమనుకోడు, ఇంకా తన్నాల్సిందో ఇప్పుడు ఈ బాగా. కాబట్టి వాడు బాగా తన్నాల్సింది, వాడు మంచోడు అయ్యాడు. చూసావా? ఇద్దరు కొడుకులే చూసేవాడిని బయటకి, వాడికి అంతే ఉండాలా, బాగా ప్రేమించావుగా, బాగా మంచోడంటివిగా, బాగా చేతివిగా, బాగా పెడితివిగా, తన్ని ఇంకా తనాల్సింది వాడు. చూసావా అంటారు. అదే విధంగా దేవుడు కూడా, అందుకని వాడు అంటాడేమో అని చాట్ నిలిచాడు. అంటే దేవదూతలు కూడా ఏమంటారో తెలుసా? దేవదూతలు, ఏమయ్యా నువ్వు బాగా ప్రేమించావుగా మనిషిని, అందుకని వాళ్ళే నీ మాట్లాడలేదు, నువ్వు ప్రేమించేవాళ్ళని అంటారేమో అని వాళ్ళకు చాటుగా ఏడుస్తున్నాడంటే దేవుడు. అందుకు చెప్పే, దేవుడే చాటు ఏడుస్తున్నాడంటే దేవతలకు చాటుగా. దేవుడిని ఏడిపిస్తే మనకి ఆశీర్వాదమా శాపమా? ఏ తల్లిదండ్రులు పిల్లలు ఏడిపిస్తాడో జాగ్రత్త. ఏ తల్లిదండ్రులు పిల్లలు ఏడిపిస్తే ఆ కుటుంబం మీదకి ఏం రాదు, ఆశీర్వాదం రాదు. ప్రియమైన ఎవరొస్తున్నారా, మీ పిల్లల్ని మీ తల్లిదండ్రులు ఏడిపివ్వకండి. వృద్ధాపానికి వచ్చిన తర్వాత ఏడుస్తారు. ఏం చేయలేక ముసలు ఏడుస్తారు. అయ్యో కన్నీ పెంచావే, ఇంత చేసావే, ఈనాడు నా కొడుకు నా కూతురు నా మాట్లాడలేదని ఏడుస్తారు. వాడు ఏడవడం తప్ప ముసలోడు చేయగలిగింది ఏదమ్మా? మళ్ళీ ముసలోడు ఏడుతారా? ఏం చేస్తారు? రంగనాథ మాట ఏం చేస్తారు? ఏడవడం తప్ప మనం ఏమి చేయలేవు. ఏం చాలుగాక ఏడుస్తే ఆ ఏడుపు పిల్లల మీదకి ఏమవుతుంది? శాపం వస్తుంది. తల్లిదండ్రులు ఏడిస్తేనే పిల్లల మీదకి శాపం వస్తే, దేవుడు ఏడిపిస్తే ఏమవుతుంది? దేవుడు ఎందుకు ఏడుస్తున్నాడు? మన గర్వాన్ని బట్టి దేవుడు చాటు ఏడుస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఇప్పటికైనా ప్రభుని ఏడిపిస్తున్నావా? నేను ఐస్ ప్యాకెట్లో 2 మాటలు చెప్పాను. ఒకటి, దేవుడిని ఎవరు సంతోషింపజేస్తారు అనే మాటను తీసుకొని వర్తమానం చెప్పాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడిని ఎన్నిసార్లు ఏడిపించాం? ఆనాడు యూదులు ఇశ్రాయేలు ఒకసారి అనుకో, మనం ఎన్నిసార్లు ఏడిపించాం దేవుడిని? క్షమాపణ కోరుకుందాం. మోకరించండి. ప్రభా, ఎన్నిసార్లు నిన్ను ఏడిపించాను ప్రభా, నాకు గర్వమును బట్టి. ఏది గర్వం అంటే, నీ మాట నేను వినలేదు ప్రభా, నన్ను క్షమించవా, నన్ను కడగవా నాయన. నిజమే, ఈ దినం నాతో మాట్లాడు ప్రభాని. మోకాళ్ళ మీద ఒక్క నిమిషం ప్రతి ఒక్కరు పరీక్షించుకోండి. దేవుడిని ఏడిపించావా, మన మీదకి శాపమే తప్ప ఆశీర్వాదం రాదు. దేవుడిని సంతోషము చేసావా, నీ ఇంటి మీదకి ఆశీర్వాదం వస్తుంది. ఏడిపిస్తావా, సంతోషము చేస్తావా, ఆశీర్వాదమా శాపమా, గర్విస్తావా, తగ్గించుకుంటావా, నీ ఇష్టం. ఓకే.